అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నల్గొండ జిల్లాలో పొరటి బిడ్డల ఉదంతం కలకలం రేపింది. దామరచెర్ల మండలంలోని మాన్ సింగ్ తాండాలో 2 కుటుంబాల్లో పురిటి బిడ్డలపై పోలీసుల విచారణతో విషయం వెలుగు చూసింది. ఇన్నాళ్లు తాండాల్లో ఎవ్వరూ గర్భంతో లేకుండా ఉన్నట్లుండే 2 కుటుంబాల్లో పురిటి బిడ్డలను గుర్తించిన అంగన్వాడీ టీచర్ ఉన్నతాధికారుల ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. అక్రమంగా 2 కుటుంబాల్లో 2 శిశువులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ 2 శిశువులు కొనుగోలు చేశారా, దత్తత తీసుకున్నారా అనే అంశంపై సంబంధిత శాఖల విచారణ చేపట్టారు. సాగర్ మండలం ప్రాంతం నుంచి ఒక మగ, త్రిపురారం మండలం నుంచి ఆడ శిశువులను తెచ్చినట్లు సమాచారం. పిల్లలు లేని 2 కుటుంబాల దంపతులు రోజుల వ్యవధిలో శిశువులను తెచ్చుకున్నట్లు గుర్తించారు. శిశు సంక్షేమ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో శిశువులను నల్గొండ జిల్లా కేంద్రంలోని శిశు గృహకు తరలించారు. ఇక శిశువుల విక్రయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య. అనుష, నల్గొండ జిల్లాలో శిశు విక్రయాల కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. 2 నెలల వ్యవధిలోనే 6 శిశువులను విక్రయించిన దానిపై పోలీసులు గుర్తించడం, ఆ శిశువులని శిశు గృహాకి తరలించిన సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. రీసెంట్ గా ఏదైతే వారం రోజుల క్రితం మిర్యాలగూడ నియోజకవర్గంలోనే కొండ్రపోలు పరిధిలో ఉన్నటువంటి మాన్ తండాకు చెందినటువంటి 2 ఫ్యామిలీలకు సంబంధించి పిల్లలు లేకపోవడంతో వారు 2 ఒక మగ శిశువుని అలాగే మరో ఆడ శిశువుని దత్తత తీసుకున్నట్టుగా కూడా ప్రచారం సాగడం జరిగింది గ్రామంలో. దీనిపైన ఏవైతే అంగన్వాడీ గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచరు ఈ 2 ఫ్యామిలీలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించి పిల్లలు లేకపోవడం తోటి వారి వద్ద 2-3 రోజుల నుండి కూడా పిల్లలు వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఏడుపులు వినిపించడంతో చుట్టుపక్కల వారంతా కూడా సమాచారం ఇవ్వడంతో అంగన్వాడీ టీచర్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లి ఆ కుటుంబంలో 2 కుటుంబాలకు సంబంధించినటువంటి 2 ఇళ్లలో కూడా శిశువులు ఉండడాన్ని గుర్తించడం, ఈ విషయం బయటికి రావడంతో వెంటనే ఇటు శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఐసిడిఎస్ అధికారులు అలాగే పోలీసులు కూడా ఆ గ్రామానికి చేరుకొని నిన్న రాత్రే ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఆ 2 కుటుంబాలకు సంబంధించినటువంటి 2 కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ శిశువులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా తీసుకున్నారు, ఎవరు మీకు ఇచ్చింది ఎవరు అనే దానిపైన కూడా ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ 2 శిశువులను కూడా వీళ్ళు తీసుకొని రావడం, అనధికారికంగా తీసుకొని రావడం పట్ల కూడా ఇటు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ 2 ఆడ మగ శిశువులను 2 కూడా నల్గొండలోని శిశు గృహకు తరలించడం జరిగింది. అయితే ఈ 2 నెలల వ్యవధిలోనే నల్గొండ జిల్లాలో ఆలియా పట్టణంలో 2 శిశువులను కూడా ప్రైవేట్ హాస్పిటల్ డాక్టరే పిల్లలు లేని వారికి ఏదైతే శిశువులను విక్రయించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఇటు గుర్రంపోడు నాగార్జున నియోజకవర్గ పరిధిలోనే గుర్రంపోడులో కూడా మరో శిశువుని విక్రయించడం పట్ల కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఆ శిశువుని కూడా శిశు గృహకు తరలించిన సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు మిర్యాలగూడ పరిధిలోని చెట్టిపాలెం గ్రామంలో కూడా గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీకి అప్పటికే 2 ఆడబిడ్డలు పుట్టడం, మరోసారి ఆడ శిశువుని పుట్టడం తోటి ఆ శిశువుని బంధువులకే విక్రయించిన ఘటన కూడా వెలుగు చూడడంతో ఆ శిశువును కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ శిశువు విక్రయాలకు సంబంధించి కొంత కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే నల్గొండ జిల్లాలో ఎక్కువగా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి శిశువులను విక్రయించే ఘటనపై కేసులు నమోదైన సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా సంవత్సర కాలంలోనే 100ల సంఖ్యలో శిశువులను విక్రయించిన ఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితులు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కొంత ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని కుటుంబాలు ఈ ఏదైతే అప్పటికే సంతానం ఉండి మరోసారి ఆడబిడ్డలు పుట్టిన నేపథ్యంలో వారిని విక్రయించేందుకు కూడా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న వారి కుటుంబాలను చూసి ఈ ఎవరైతే ఈ బ్రోకర్లుగా వ్యవహరించే వారు పిల్లలు లేని వారిని గుర్తించి వారికి ఈ శిశువులను విక్రయిస్తాము, మీకు వారిని అందజేసే విధంగా చూస్తామంటూ కూడా లక్షల్లో డీల్ మాట్లాడుకొని ఇలా వ్యవహరిస్తున్న ఘటనలు బయటికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 2 నెలల వ్యవధిలోనే దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో
6 శిశు విక్రయాలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపైన కేవలం 2 కేసులే నమోదు కావడం, మరో శిశు విక్రయాలకు సంబంధించి కేసులు నమోదు కాకుండా కేవలం ఆ రోజు వరకు మాత్రమే ఆ శిశువులను స్వాధీనపరుచుకొని వారిని ప్రశ్నించి వదిలేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. దీంతో వారు మళ్ళీ కూడా ఈ శిశు విక్రయాలకు సంబంధించి అలాగే కొనసాగిస్తుండటంతో శిశు విక్రయాల దంద మాత్రం నల్గొండ జిల్లాలో కలకలం రేపుతుందని చెప్పవచ్చు, అలాగే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇటు శిశు విక్రయాలకు సంబంధించి ఏదైతే గ్రామాల్లో ఉండేటువంటి ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, మొదటగా మహిళ ప్రెగ్నెంట్ అయిన తర్వాత నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ కొన్ని చోట్ల నమోదు చేసుకోకపోవడం తోటి ఆ మహిళ డెలివరీ అయిన తర్వాత ఆ శిశువు లెక్కల్లోకి రాకుండా ఇట్లా విక్రయించేందుకు కూడా వారికి అవకాశం దొరుకుతుండటంతో ఈ శిశు విక్రయాలకు సంబంధించి మాత్రం కలకలం రేపుతుందని చెప్పవచ్చు. తాజాగా నల్గొండ జిల్లా దామర్చర్ల మండలంలోని మాన్తండాకు సంబంధించి 2 ఫ్యామిలీలకు సంబంధించి ఒక ఆడ శిశువు అలాగే ఇద్దరు దంపతులు వేరు చోట్ల నుంచి కూడా దత్తత తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ దత్తత తీసుకున్నామని చెప్తున్నప్పటికీ అనధికారికంగా ఒకవేళ వాళ్ళకి పిల్లలు లేని సమయంలో వారు ప్రభుత్వ పరంగా శిశు గృహలో ఉన్నటువంటి శిశువులని దత్తత తీసుకునేందుకు అధికారికంగా కూడా అప్లై చేసుకొని వారి నుంచి ఆ శిశువుని దత్తత తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా అలా అయితే ఎక్కువ సమయం పడుతుందనే ఉద్దేశంతో ఇలా అక్రమ మార్గంలో ఈ శిశువులను దత్తత తీసుకుంటున్నామని చెప్పి దత్తత పేరుతోటి విక్రయిస్తుండడం పట్ల కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. మొత్తానికి ఈ శిశు విక్రయాల దంద మాత్రం నల్గొండ జిల్లాలో మళ్ళీ మొదలు కావడం పట్ల కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇటు శిశు ఐసిడిఎస్ కు సంబంధించి కానీ ఇటు పోలీసులు కానీ దీనిపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మాత్రం వస్తున్న ప్రశ్న అయితే తెలుస్తుంది. రైట్ జానయ్య, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.